ఒక చిన్న ఊరిలో భూతాల గెస్ట్ హౌస్ అని ఒక హోటల్ ఉండేది. దానిని నడిపేది భూతాల ఫ్యామిలీ. నాన్న భూతం, అమ్మ భూతం, పిల్లలు భూతాలు. వాళ్లు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు కాని గెస్ట్లు వచ్చాక భయపెట్టడం వాళ్లకు హాబీ. ఒకరోజు ఇద్దరు కామెడీ ఫ్రెండ్స్ రాజు, బాబుక్ రాత్రి అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒక పెద్ద బూ శబ్దం వచ్చింది. రాజు వెంటనే గుండె పట్టుకుని పడిపోయాడు. కాని వెంటనే లేచి, అరే లైట్ పోయిందా, మొబైల్ ఫ్లాషాన్ చెయ్యిరా బాబూ అన్నాడు. అమ్మ భూతం దుపట్టా వేసుకుని ఓహ్ ఓహ్ అని నడిచింది. బాబు కేక వేశాడు, అమ్మా, దుపట్టా వాష్ చేయించుకోవాలంటే లాండ్రీలో పెట్టండి, మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారు? ఒక పల్లెటూరులో ఓ ధనవంతుడు పిల్లి ఉండేది. అది బంగారు గొలుసులు వేసుకుని పాలు, వెన్న, చేపలతో రాజులా జీవించేది. దగ్గర్లోనే ఓ బీద కుక్క ఉండేది. అది పాడైన గుడిసెలో కూర్చుని ఎవరైనా మిగిల్చిన అన్నం కోసం తపించేది. పిల్లి కుక్కను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడేది. ఒకరోజు ఆ ఊర్లో పెద్ద వర్షం వచ్చి వరదలు వచ్చాయి. పిల్లి ఉండే ఇల్లు కూడా మునిగిపోయింది. భయపడి పిల్లి కేకలు వేసింది. అప్పుడు ఆ బీద కుక్క తన బలంతో పిల్లిని రక్షించి ఎండ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళింది. పిల్లి సిగ్గుపడి నిజమైన ధనం బంగారం కాదు, స్నేహం అని గ్రహించింది. ఆ రోజునుంచి పిల్లి తన ఆస్తిని కుక్కతో పంచుకుని ఇద్దరూ సంతోషంగా జీవించారు. ఇది ఒక ప్రశాంతమైన గ్రామం. అక్కడి జనాలు సాయంత్రం సమయాన్నే ఆవరణల్లో కూర్చుని ఆనందంగా గడుపుతుంటారు. కాని ఆ గ్రామంలో ఒక రహస్యమైన వ్యక్తి అడుగుపెట్టాడు. దొంగ మాంత్రికుడు. మొదట్లో పిల్లలకు చిన్న చిన్న మాంత్రిక ఆటలు చూపించి అందరి మనసు గెలిచాడు. కాని రాత్రివేళలో అతని నిజ స్వభావం బయలుదేరింది. ఇళ్లు మూసుకున్న వెంటనే వెండి వస్తువులను ఎత్తుకెళ్లేవాడు. ఎవరూ పట్టుకోలేకపోయారు, ఎందుకంటే అతను మాయలో కనిపించకుండా మాయమవుతాడు. గ్రామస్థులు భయపడి రాత్రుళ్ళు నిద్రపట్టకుండా పోయారు. చివరికి ఒక తెలివైన కుర్రాడు అతని మాయకు అడ్డుగోడవేసి గ్రామాన్ని కాపాడాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ మాంత్రికుడు పట్టుబడతాడా, లేక తన మాయలతో తప్పించుకుంటాడా అన్నది గ్రామం ఎదురుచూస్తోంది. ఒక గ్రామంలో రమేష్, సురేష్, రాజేష్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. చిన్ననాటినుంచే వారు కలిసి చదువుకోవడం, ఆడుకోవడం, కలలు కనడం చేసేవారు. ఒకరికి సమస్య వస్తే మరొకరు ముందుగా నిలబడి సహాయం చేసేవారు. రమేష్ చదువులో మెరుగే, రాజేష్ మాత్రం చిత్రకళలో మునిగిపోయేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద పోటీ జరిగింది. వారిలో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చూపించారు. ముగ్గురూ వేర్వేరు రంగాల్లో విజయం సాధించినా వారిని చూసి గ్రామస్థులు ఇవ్వాళ వీళ్ల ఒక్కొక్కరు గెలిచారు, కాని వీళ్ల నిజమైన విజయమేమిటంటే వీరి స్నేహమే అని ప్రశంసించారు. ఒక చిన్న ఊరిలో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ రోజు వినాయక చవితి. పిల్లలు కలిసి ఒక చిన్న మట్టి గణపతిని తయారుచేసి పూలతో అలంకరించారు. వారు భక్తితో పాటలు పాడుతూ గణపతి బప్పా మోరియా అని జపించారు. ఒక్కసారిగా ముదువైన వెలుగులో గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. పిల్లలు ఆశ్చర్యంతో నమస్కరించారు. గణేశుడు వారిని తాకి, మీరు ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తే నేనెప్పుడు మీతోనే ఉంటాను అని చెప్పి మళ్లీ విగ్రహంలో లీనమయ్యాడు. పిల్లలు ఆనందంతో గణేశుడు ఇచ్చిన మాటలను గుండెల్లో వేసుకుని స్నేహంతో జీవించాలని నిశ్చయించుకున్నారు.